అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో దీపం ఏ విధంగా వెలిగించాలి? ఏ నూనెతో వెలిగిస్తే మంచిది? ఎన్ని దీపాలు వెలిగించాలి? అసలు దీపం యొక్క ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసంలో మనము ప్రతిరోజు ఉదయము సాయంత్రము దీపం అనేది వెలిగించాలి. ముఖ్యంగా ఆరిపోతున్న దీపాన్ని వెలిగిస్తే చాలా చాలా మంచిది. ఎందుకంటే ఆరిపోతున్న దీపాన్ని మనము వెలిగిస్తే ఆ వెలుగుతూ ఉంటుంది, అలాగే మనకు చాలా మంచిది. ఆరిపోతున్న దీపంలో ఇంత నూనె వేసి కొద్దిగా ఒత్తి ముందుకని వెలిగించినట్టయితే ఇంకా చాలా మంచిది. ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఎక్కడైనా సరే దీపం ఆరిపోతుంది మీకు అలా అనిపించినప్పుడు, అంటే దీపం కొండెక్కుతుంది అని అనిపించినప్పుడు అక్కడికి వెళ్ళి కొద్దిగా ఆయిల్ వేసి ముందు కనండి, అది చాలా మంచిది. అలాగే ఈ మాసంలో ఉదయము సాయంత్రము నువ్వుల నూనెతో చేస్తే చాలా మంచిది. మీకు ఈయన దొరికితే ఇంకా ఆవు నెయ్యితో చేస్తే మంచిదే. ఒకవేళ ఇవన్నీ లేవండి మా దగ్గర అని అనుకున్న వాళ్ళు ఆమ్దమైనా సరే మనము దీపారాధనకు అనేది వాడుకోవచ్చు. ఒక వేరుశనగ నూనె తప్పితే మిగతా అన్ని ఆయిల్లు మనము దీపారాధనకు వాడుకోవచ్చు. అలాగే ఉదయము సాయంత్రం 2 పూటలు చేస్తే చాలా మంచిది. ఉదయము అంటే 6 గంటల లోపు చేస్తే ఇంకా మంచిది. సాయంకాలం సంధ్యా సమయంలో చేస్తే మంచిది. 6 తర్వాత చేస్తే మంచిది. ఇలా ప్రతిరోజు ఉదయము సాయంత్రం ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసినట్టయితే చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే దీపం అనేది వెలుగునిస్తుంది. ఎన్ని రకాలైన పెట్టుకోవచ్చు దీపాలు. దీపం వెలిగించే ముందు కింద ప్లేటు కానీ లేదంటే ఆకు కానీ పెట్టుకోవాలి. ఒక్క ప్రమిదను మనం ఎప్పుడూ పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒక్క ప్రమిదతో మనము పొరపాటున కూడా దీపారాధన అనేది చేయకూడదు. కింద ప్రమిద అన్న పెట్టండి, లేదంటే ఆకన్నా పెట్టండి, లేదంటే ప్లేట్ అన్నా పెట్టండి. ప్లేట్ అంటే మళ్ళీ స్టీలు ప్లాస్టిక్ పెట్టకూడదు. ఇత్తడి రాగు ఇవన్నీ లేదంటే ఏ ఆకైనా తెచ్చి పెట్టుకోవచ్చు. అలాగే ఒత్తులు వచ్చేసి 2 కలిపి ఒక ఒత్తిలాగా వేసుకోండి. అలాగే పువ్వొత్తులు అయితే ఒకటే వేసుకోండి. పువ్వొత్తికి కింద మనకు కాడ ఉంటుంది, పైన పువ్వు కింద కాడ 2 ఉంటాయి. పువ్వొత్తు ఒకటే కదా అనుకుంటారు, కానీ అందులో 2 ఉంటాయి. పువ్వొత్తి మాత్రం ఒక ఒత్తే వాడుకోవచ్చు. ఈ కార్తీక మాసం మొత్తం పువ్వొత్తులు వాడితే చాలా చాలా మంచిది. అలాగే వెలుగుతూ ఉన్న దీపాన్ని కనుక మనం ఇంత ఆయిల్ వేసి చేస్తే ఇంకా మంచి జరుగుతుందని చెప్తున్నారు. ఈ నెల రోజులు మీరు ఒకవేళ చేయలేకపోయినా కూడా ముఖ్యమైన తిథులలో మాత్రం చేసుకోవచ్చు. పాడ్యమి రోజు, అలాగే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణానికి వీటన్నిటికీ మనము దీపాలు అనేది వెలిగించుకోవచ్చు. ముఖ్యంగా ఈ మాసంలో తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తే చాలా చాలా మంచిది. ఎందుకంటే తులసి చెట్టు దగ్గర విష్ణుమూర్తికి ప్రీతికరం కాబట్టి తులసి చెట్టు దగ్గర మనం దీపం అనేది వెలిగించుకోవాలి. ప్రతిరోజు కూడా దీపం వెలిగించినా చాలా మంచిది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఒకవేళ ఉదయం దీపం పెట్టడం కుదరకపోతే ఖచ్చితంగా సాయంత్రంలో దీపం అనేది పెట్టుకోవాలి. అలాగే గడప దగ్గర పెట్టుకోవాలి, తులసి చెట్టు దగ్గర పెట్టుకోవాలి, దేవుడి మందిరంలో పెట్టుకోవాలి. ఇన్ని చోట్ల దీపం పెడితే చాలా చాలా మంచిదండి. ఆ శివుడి అనుగ్రహం కూడా కలుగుతుంది.